చాలా మంది మేడం మీరు డైలీ ఏం తింటారో ఒకసారి చూపించండి అని అంటూ ఉంటారు. సో ఐ ట్రై. ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను, సో ఐఎమ్ ట్రైంగ్ టు షూట్ టుడే. ఈరోజు నా లంచ్ 1 చపాతీ విత్ లాట్స్ ఆఫ్ దాల్ అండ్ లీఫీ వెజిటబుల్. నేను యూజువల్గా చెప్తూ ఉంటాను, ఎవ్రీ డే ట్రై టు యూజ్ దాల్ అండ్ లీఫీ వెజిటబుల్ ఇన్ యువర్ లంచ్ ఆర్ డిన్నర్ అని. సో ఈరోజు మన లీఫీ వెజిటబుల్లో క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్, అండ్ మీరు ఎలా చేస్తున్నారో కూడా. దాల్స్లో ఎక్కువ ఆయిల్స్ వేసేసి దాంట్లో ఎక్కువ పోపు వేసేసి చేస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ హెల్దీ. క్వాంటిటీ ఆఫ్ దాల్ చూసుకోండి. ట్రై టు కంబైన్ గుడ్ లీఫీ వెజిటబుల్స్ విత్ దట్. ఓవర్ కుక్గా చేయకండి. అండ్ యూజువలీ రిఫైన్డ్ ఆయిల్స్ బదులు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూజ్ చేసేలాగా చూడండి. అండ్ వెరీ వెరీ లెస్ క్వాంటిటీ. ఎనీ ఆయిల్ ఇస్ నాట్ దట్ గుడ్. అట్ ద సేమ్ టైమ్ క్వాంటిటీ డస్ మ్యాటర్. సో ఈరోజు ప్రోటీన్ కంటెంట్ ఫుల్ఫిల్ చేయడానికి పన్నీర్ తెచ్చుకున్నా. సో పన్నీర్ క్విక్గా చేసుకోవాలి అంటే జస్ట్ కట్ ఫ్యూ పీసెస్ ఆఫ్ పన్నీర్ లైట్గా ఫ్రై చేసేసి సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని అది సైడ్ డిష్గా తింటే కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ ప్రోటీన్. అండ్ కొంతమంది దాల్ ఇస్ నాట్ ప్రోటీన్ అంటున్నారు. డెఫినెట్లీ ప్లీజ్ కైండ్లీ రీచెక్. అండ్ ఎంత దాల్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో కూడా కమెంట్లో క్యాప్షన్స్లో పెడతాను, చూసుకోండి. Dal is definitely a good source of protein, and I always combine it with as much as possible leafy vegetables. And I always, as I say, I start my meal or end my meal with any kind of fruit or a salad. సో ఈరోజు నేను పొమోగ్రానేట్ తెచ్చుకున్నా. చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, అన్నం తిన్నాక ఫ్రూట్స్ తినాలా, అన్నం తినకముందు ఫ్రూట్స్ తినాలా అని. నో నీడ్ ఆఫ్ ఎనీ కన్ఫ్యూజన్. గివ్ అ గుడ్ గ్యాప్. ఐదర్ ఈట్ బిఫోర్ ఫుడ్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్. బిఫోర్ ఫుడ్ ఫ్రూట్స్ తింటే ఎక్కువ సటైటీ ఫాస్ట్గా అవుతుంది కాబట్టి అన్నం కొంచెం తక్కువ తింటాం. దట్ ఈస్ ఆల్సో గుడ్. ఆఫ్టర్ ఫుడ్ తిన్నా పర్లేదు, కానీ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes గ్యాప్ ఇవ్వండి. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ సే, ఎనీ మీల్ షుడ్ ఎండ్ విత్ ద ప్రోబయోటిక్. కర్డ్ ఇస్ డెఫినెట్లీ నెసెసరీ. కర్డ్ ఇష్టం లేని వాళ్ళు మాత్రం ట్రై టు ఇంక్లూడ్ అదర్ ప్రోబయోటిక్స్ ఇన్ యువర్ ఫుడ్, లైక్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. ఇడ్లీ, దోశ, ఓవర్ నైట్ ఏదైతే ఫర్మెంట్ చేస్తామో దాంట్లో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ ట్రై టు యూస్ కర్డ్, ఇఫ్ నాట్ దీస్ ప్రోబయోటిక్స్. సో చాలా మంది రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది, ఆర్ ఈటింగ్ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అని అంటున్నారు. సో దిస్ రైస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఫర్ మీ అలోన్. ఇట్ ఇస్ ఫర్ బోత్ మీ అండ్ మై హస్బెండ్, డాక్టర్ రాకేష్.